తమ్ముడు మాకు ఇప్పుడు పెళ్ళి అవసరం మాకు ఇప్పుడు పెళ్ళి అవసరం పిల్లలకు ఎట్లా కంట్రోల్ చేయాలి బాగా వస్తుంది తెలుసు ఎవరు పిలిచిరా నిన్ను ఇది ఎవరు ఎవరు పెళ్ళికి వచ్చినావు నువ్వు ఏం తింటారా అసలు అడక తింటారా తల్లి మేమైతే బయలుదేరిపోయాం అభి హాయ్ చూడు ఒకసారి హాయ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం జర్నీ చూడాలి ఏ టైం వరకు చేరుకుంటాము పానీపూరి ఫుల్ ఆకలేస్తుంది మొత్తానికైతే వరంగల్ రీచ్ అయిపోయాం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది 9:30 అవుతుంది టైం ఇప్పుడు ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నది మెయిన్గా అందుకనే లేట్ అయిపోయింది ఇదంతా కూడా ములుగు రోడ్డు వరంగల్ సిటీ ఎంటర్ వచ్చేసాం మొత్తానికి అయితే వరంగల్ చూస్తూ ఉండండి ఇంకా చూడండి వరంగల్లోనే పెద్ద హాస్పిటల్ రాబోతుంది గవర్నమెంట్ హాస్పిటల్ 24 అంతస్తుల 24 ఫ్లోర్స్ల బిల్డింగ్ కడుతున్నారు చూడండి చాలా పెద్ద హాస్పిటల్ రాబోతుంది వరంగల్ త్వరలో ఇదంతా కూడా వరంగల్ సిటీ స్టేషన్ రోడ్ ఇదంతా కూడా స్టేషన్ రోడ్డు ఇదంతా కూడా మా వరంగల్లోని బట్టల బజార్ అన్ని హోల్సేల్ షాప్స్ ఇదంతా కూడా చాలా క్రౌడ్గా ఉంటుంది ఏరియా మాత్రం పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు ఏ కొంచెం కూడా ఎటు నుంచి ఎవరు వస్తారో కూడా తెలియకుండా ఉంటుంది రూట్ అంతా కూడా మొత్తం అంతా హోల్సేల్ షాప్స్ ఇటు బట్టల షాప్స్ అన్నీ వచ్చేసాం మేమైతే ఉరుసుకి అభి లేకనా అన్న వచ్చిండగా అభి అగో అన్న వచ్చిండు చూడగా లే దిగు డోర్ తీసుకొని దిగు పో అగో అన్న వచ్చిండు పో అవియాడు హాయ్ హాయ్ మిల్కీ ఓ ఫుల్ ట్రాఫిక్ చెప్పులిపు బేట ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇల్లంతా సందడిగా ఉంది ఎట్లున్నది ఆరోగ్యం ఎట్లున్నది నానమ్మగా అయ్యప్పు ఇటు నానమ్మ దగ్గర కట్టెళ్ళు మంచిస్తే అంతా మంచేనా ఎక్కడ వచ్చిన వంటలు మాత్రం ముందుంటుంది బాగానే ఉన్నా పెద్ద బాగున్నారా అన్న దగ్గరికి వచ్చినావారా ఇగో ఫస్ట్ లే అవి అంటే లేవలేదు అన్న వచ్చిండ్రు అనగా దప్పులు లేచి కూర్చున్నది కదా హాయ్ 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 ఇంతమంది వచ్చిన పిన్ హాయ్ 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 ఇంకా నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ కదండి సో నేనైతే ఇంటి దగ్గర మెహందీ పెట్టేసుకున్నాను సో అక్కడ ఇంకా మా వదిన వాళ్ళకి అయితే ఎవరు పెట్టడానికి లేరు బ్రైడ్కి అయితే ఆల్రెడీ వాళ్ళు పెట్టేస్తున్నారు సో నేనైతే ఇంకా మా వదినకైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను కానీ చాలా అంటే చాలా టైం పట్టిందండి ఎందుకంటే మధ్యలో ఒకరికి ఫేషియల్ చేస్తూ ప్యాక్ వేస్తూ ఆ ప్యాక్ టైంలో మళ్ళీ తనకి మెహందీ పెడుతూ అట్లా కవర్ చేశాను టైం ఎందుకంటే సో దట్ నేను లేట్గా వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే లేగాలి ఇంకా మేకప్ అదంతా ఉంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళకి ఫేషియల్స్తో పాటు మెహందీ కూడా ఒకేసారి కవర్ చేస్తాను లాస్ట్లో చూడండి ఎలా వచ్చింది ఏంటనేది కూడా చెప్పండి
మీరు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా చేయాలి వీడియోస్, చాలా బాగా చూస్తున్నారు అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చెప్పాను కదా, మా అన్నయ్యకి అయితే ఇంకా వాటి ప్యాక్ వేసేసి ఇటు మా వదిన కూడా చేసి అయితే స్టార్ట్ అయిపోతుంది ఎంగేజ్మెంట్కి. చూడాలి ఆ లుక్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో. ఇంకా మేకప్ అయితే స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు, మొత్తం అంతా తీయలేదు, అందుకనే స్టార్టింగ్ తీయలేదని చెప్పేసి మీకు కూడా కొంచెం చూపించాలి అన్నట్టుగా క్లియర్గా అయితే వీడియో తీయలేదు. నార్మల్గా కొంచెం చిన్న స్క్రిప్ట్ అయితే పెట్టేశాను. తనకి మొత్తం అయిపోయాక వీడియో అయితే తీసాను లైట్గా. తన మేకప్ ఎలా వచ్చింది, అవుట్పుట్ అనేది కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. నేను ఏ ప్రోడక్ట్ వాడతాను ఏంటి అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో రూపంలో చేసి కూడా మీకు పెడతాను. ఆల్మోస్ట్ తన మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ వెళ్ళేసి ఇంకా మా బామర్దికి చేయాలి. ఇది తన ఫైనల్ లుక్. ఐ మేకప్ కానీ ఎలా వచ్చింది ఏంటన్నది కానీ తప్పకుండా చెప్పండి. మీరు చెప్తేనే నాకు కూడా తెలుస్తుంది. ఏమైనా మార్పులు కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకున్నా కానీ నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళి అయితే ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయాము. చూడండి అందరి మూమెంట్స్ ఎలా ఉంటాయో అప్పుడు క్యాప్చర్ చేసేస్తాం. మా అన్నయ్య మేమిద్దరం సేమ్ కాంబో అయిపోయాను అనుకోకుండా అసలు. ఇంకా అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి మేకప్ అయిపోయింది. వాళ్ళని అయితే ఫస్ట్ ఫంక్షన్ హాల్కి పంపించేసాను, ఎందుకంటే పూజ టైం అయిపోతుంది అనేసి అన్నారు. సో ఇంకా వాళ్ళని, మా వదిన్ని, మా మమ్మీ వాళ్ళందరినీ, మా పాపని కూడా అందరినీ రెడీ చేసేసి వాళ్ళని పంపించేసాను. ఇక మా పాప వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. తనకి బ్రైడ్కి ఫోటోషూట్ చేయడానికి అయితే తను తీసుకెళ్తున్నారు. సో ఇంకా అందరినీ ఇంట్రడ్యూస్ చేద్దాం, అందరినీ ఒకసారి పరిచయం చేద్దాం అని చెప్పేసి అట్లా ఒక వీడియో అయితే అందరికీ చూపించేశాను. అదిగో మమ్మీ, మీకు తెలుసు కదా మమ్మీ, వదిన ఫస్టే వచ్చింది, అటు వెళ్ళిపోయింది. ఇంకా పిన్ని వాళ్ళందరూ, ఇంకా చాలామంది వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా పూజ అయితే మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది. అన్ని పూజకు సంబంధించినవన్నీ సర్దేసుకుంటున్నారు. పంతులు గారు వచ్చేసి ఏమేమి పెట్టారు ఏమేమి అన్నీ చెప్తున్నారు. ఫస్ట్ అయితే మా సిస్టర్కి చేశారు పూజ, తను కూడా మా రిలేటివే. సో ఇంకా ఫస్ట్ అయితే తనకి స్టార్ట్ చేశారు. అదిగో అక్కడ మా వదిన ఉంది కదా, తనే మెయిన్ అక్కడ, తను ఆడపడుచు అక్కడ. సో ఇంకా తనే అక్కడ అన్నీ చేస్తుంది, అన్నీ సర్దుతుంది. ఫస్ట్ అయితే అమ్మాయికి గణపతి పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ సర్దేస్తున్నారు. చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేసి. నా మేకప్ ఎలా ఉంది, నేను ఎలా చేసుకున్నాను, తనకి బ్రైడ్కి ఎలా చేశాను అన్నది కూడా తప్పకుండా చెప్పండి. ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మాయిది. అదిగో చూడండి మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. ఇంకా అందరితో వచ్చారు. అదిగో డాడీ కూడా ఉన్నారు, డాడీ, అన్నయ్య, బావ వీళ్ళు ఉన్నారు. అటు పక్కకి ఇంకా అమ్మ వాళ్ళు ఇట్లా అందరూ కూర్చున్నారు. ఎంగేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ కాకపోతే పూజ అదంతా చాలా లేట్ అవ్వడం వల్ల ఇంకా ఈవినింగ్ ఎక్కువ ఉండలేకపోయాం, తొందరగా వెళ్ళిపోయాం మేము కూడా. ఇంకా తనకి పూజ అయిపోయింది. నెక్స్ట్ శారీ చేంజింగ్ అయిపోయినాక నెక్స్ట్ గాజులు పెడుతున్నారు. వరపూజ పూలపల్లి అంటారు కదా. సో ఇంకా ఎంగేజ్మెంట్లో ఫస్ట్ అత్తయ్య వాళ్ళకి గాజులు పెడతారు కదా, అమ్మాయికి అయితే గాజులు అవి పెట్టేస్తున్నారు, ముత్తైదులతో పెట్టిచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అమ్మ కూడా వెళ్ళింది. అమ్మ కూడా వెళ్ళి పూలు, పండ్లు, స్వీటు, గాజులు అట్లా ఒక 5 ముత్తైదులతో అట్లా ఇప్పిస్తారు కదా ఎంగేజ్మెంట్ అప్పుడు. ఇంకా అట్లా మమ్మీ అయితే పెడుతుంటే చిన్నగా వీడియో అయితే తీసాను. ఇంకా నేను వెళ్ళినప్పుడు కూడా అమ్మ తీసింది. ఇంకా అట్లా లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. మొత్తానికి అయితే అట్లా తనకి అయిపోయిన తర్వాత ఇంకా చేశాను కూడా. చిన్నప్పుడు ఎక్కువ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది, మా ఇంట్లో కంటే. నేను వెళ్ళననుకున్నాను కానీ మా వదిన వాళ్ళ అమ్మ ఊరుకోలేదు. ఎల్లు పెట్టు, అందరు పెట్టాలి, నువ్వు కూడా ఎల్లు పెట్టు అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా పైకి వెళ్ళేసి ఇంకా పెట్టేశాను. కానీ తనకైతే కుంకుమ పెట్టి ఫేస్ అంతా రెడ్డిష్ చేశారు. సో ఇంకా మళ్ళీ దాన్ని కూడా నేను అట్లా లైట్గా క్లీన్ చేసి ఎవరిని కుంకుమ పెట్టొద్దని చెప్పు, లైట్గా టచ్ చేయమని చెప్పు అని చెప్పేసి అన్నాను. ఇది ఆడపడుచులు అందరు కలిసి మంగళారతి పట్టుకున్నారు. మంగళారతి పాట పాడమంటే ఎవ్వరు నాకు రాదు అనేసి అంటున్నారు. ఇంకా అమ్మాయి అయితే
పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది. తనకు ఒళ్ళో పెట్టిన పళ్ళు ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకా అబ్బాయిని కూర్చోబెట్టారు. ఆ అబ్బాయికి కూడా గణపతి పూజ అది చేసేసి ఆఫ్టర్ దట్ ఇంకా వాళ్ళ కేక్ కటింగ్, వాళ్ళ రింగ్ సెరెమనీ ఇంకా అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూస్తానండి. ఇంకా మా అది కూడా కొంచెం అట్లా క్యాప్చర్ చేస్తాను. ఇంకా అబ్బాయి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రింగ్స్ అవి చూపిస్తున్నారు. రింగ్స్ కూడా వాళ్ళిద్దరు నేమ్స్ పైన ముందే ఆర్డర్ ఇచ్చి చేయించేసుకున్నారు. సో ఇంకా అట్లా అదిగో మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్ పక్కన కూర్చుంది మా బ్రదరు. తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది చాలా ఫేమస్. బట్ తనకు చాలా ఫేమస్ అయిపోయింది ఛానల్. ఇంకా చూడండి వీళ్ళదైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రింగ్ సెరెమనీ అయితే ఇంకా నెక్స్ట్ అయితే అదిగో రింగులు పెట్టేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. మధ్యలో మా హస్బెండ్, మా అన్నయ్య వీళ్ళందరూ కామెంట్స్. పిల్లలకు ఎట్లా కంట్రోల్ చేయాలి బాగా వస్తుంది. తమ్ముడు మాకు పెళ్ళి అవసరం లేదన్న, అవసరం లేదా? మరి ఎందుకు చేసుకుంటాను? అమ్మ నువ్వు దగ్గర రా, నువ్వు కంట్రోల్ పెడతావు, వాడు నేను కంట్రోల్ పెడతాను. చెప్పు ఇక్కడ చెప్పు. కావాలనే మా హస్బెండ్ నుండి మా అన్నయ్య వెళ్ళి ఎప్పుడు కామెడీ చేద్దామని చెప్పేసి చేశారు. ఇంకా అదిగో మొత్తానికి మళ్ళీ లాస్ట్కి ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మేము కూడా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. తీసుకొని ఇంకా లంచ్కి అయితే లంచ్ కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. అప్పటికి 3 అయిపోయింది. ఇంకా వెళ్ళాము. వెళ్ళేసి అయితే ఇంకా అట్లా మా ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గర కూర్చొని లంచ్ అందరం చేసాము. మా వదినతో అట్లా చిన్న కామెడీ రీల్ చేసేసి అది మా పాప తినమంటే చూడండి ఎంత నెమ్మదిగా తినేస్తుందో. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసి మేమైతే పైకి వచ్చేసాము. ఇంకా వాళ్ళ అందరు కూడా ఫొటోస్ దిగడము, అక్షంతలు ఆశీర్వదించడం కూడా అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ నుండి అన్నయ్య ఇంకా కేక్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఆ కేక్ కటింగ్ చేసేస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా మాకు కూడా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా సర్దేశారు మొత్తానికి. అట్లా అందులో కూడా ఒక చిన్న కామెడీ రీల్ చేస్తున్నారు ఇద్దరు తల్లి కూతుర్లు, మా పాప ఉండి మా హస్బెండ్. ఫోటోగ్రాఫర్ని కూడా వీళ్ళు సరిగ్గా ఫొటోస్ తీయలేదు. ఆ కేక్ కటింగ్ అయిపోయినాక కూడా మేమందరం చాలా అంటే చాలా బాగా గట్టిగా అరిచాము అందరం కూడా. ఇంకా అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా చేస్తాము. బట్ ఆ టైంలో కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది చూసారా పక్క నుండి పిల్లలు అరుస్తున్నారు, ఇటు పక్క నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా గట్టిగా కేకలు పెడుతున్నారు. కానీ బాగోదు కదా, వీడియో డిస్టర్బెన్స్ అయిపోతుంది అని చెప్పేసి నేను సౌండ్ మ్యూట్ చేసేసి ఓన్ వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరైతే కేక్ కటింగ్ అయిపోయింది, ఒకరికొకరికి తినిపించుకోవడం కూడా అయిపోయింది. మా సిస్టర్కి నేను చేసిన మేకప్ అది శారీ డ్రాపింగ్ కానీ మేకప్ కానీ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. ఎవరికైనా కావాలంటే కూడా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అవి కూడా షేర్ చేస్తాను. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ నేను కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను. ఇంకా అట్లా మొత్తానికైతే వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేశారు, నచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఇదిగో మళ్ళీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదో చేస్తున్నారు గిఫ్ట్ అని ఏం లేదు, కేక్ పైన వాళ్ళిద్దరు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. మొత్తానికి చిన్న పీసే ఇద్దరు ఒక్కొక్క నోట్లో పెట్టుకోవాలని చెప్పి ఇంకా ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా వస్తుంటే మధ్యలో మా అన్నయ్య ఉండి పెద్దమ్మ కూడా కలిశారు.
వాళ్ళకు కూడా బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ అయిపోయాము. చూడండి మేకప్ పిక్స్ ఎక్కువ తీయలేదు నేను, ఒకవేళ తన పిక్స్ వస్తే తర్వాత యాడ్ చేస్తాను. ఇంకా రెడీ అయిపోయినాక పిక్స్ తీసుకోకపోతే బాగోదు కదా, ఎందుకంటే తర్వాత తీసుకుందాం అన్నా కానీ టైం ఉండదు. ప్లస్ మళ్ళీ అంత స్వెట్ వచ్చేసి సమ్మర్ కదా మొత్తం అంతా పాడైపోద్ది అని చెప్పేసి ముందే మేమందరం కూడా ఫస్ట్ ప్రిపరేషన్గా ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. ఎందుకైనా బెటర్ అని చెప్పేసి, మళ్ళీ ఫేస్ అంతా పాడైపోతే బాగోదు కదా లుక్ వైజ్ కానీ, అంత స్వెట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకటి సమ్మర్ కదా, అట్లా మా మమ్మీ నేను తీసుకోవడము, మా వదిన నేను మేము ముగ్గురం అట్లా తీసుకోవడం అసలు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. పిక్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. శారీ సింపుల్గా ఉన్న బాగుంది అనేసి అనుకుంటున్నాను. నా శారీ కూడా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగో మా అన్నయ్య వదిన అమ్మ డాడీ లేడు పక్కన కూర్చున్నారు. ఇంకా మా హస్బెండ్ అట్లా మేము దిగుతుంటే మా పాప స్టేజ్ పై నుంచి ఫాస్ట్గా ఉరికొచ్చిందండి. తనకి నేను ఎవరితోనే ఎక్కువ ఫొటోస్ దిగొద్దు, తనతోనే ఫస్ట్ దిగాలి. ఇంకా తనే బ్రైడ్, తన మా వదిన. ఇంకా మేము కూడా అట్లా చిన్న చిన్న పిక్స్ తీసుకున్నాము. నాకైతే నా శారీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నేను సింపుల్గా ఏదో అనుకున్నాను, ఏం బాగుంటుందో ఏమో అనుకున్నాను, కానీ లుక్ వైజ్గా మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నార్మల్ సింపుల్ టిష్యూ శారీ తీసుకొని నేను దాన్ని అట్లా నేను కస్టమైజ్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా అట్లా కొన్ని స్టిల్స్ తీసాను బయటకు వచ్చేసి. ఇక తిన మా పెద్దమ్మ మా మమ్మీ. మా పెద్దమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. తనకి కూతుర్లు లేరు, నేనే కూతురు. ఇంకా అట్లా బాగా చూసుకుంటారు. మొత్తానికి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. డూ ఫాలో మై ఛానల్.